తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఎమ్మెల్యేల అనర్హత కేసు విచారణ సందర్భంగా సుప్రీం ఘాటు వ్యాఖ్యలు చేసింది. సీఎం రేవంత్ ఉప ఎన్నికలు రావని అసెంబ్లీలో ప్రకటించడాన్ని తప్పుబట్టింది ధర్మాసనం. ఒకవేళ సీఎం రేవంత్ ఉప ఎన్నికలు రావని ప్రకటిస్తే రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ను అపహాస్యం చేయటమేనని సుప్రీం తెలిపింది. ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి చేయకుండా సీఎంకు హితవు చెప్పాలని న్యాయవాది రోహిత్కిని ఆదేశించింది సుప్రీంకోర్టు. అవసరమైతే కోర్టు ధిక్కారంగా పరిగణిస్తామని సుప్రీం హెచ్చరించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఎమ్మెల్యేల అనర్హత కేసు విచారణ సందర్భంగా సుప్రీం ఘాటు వ్యాఖ్యలు చేసింది. సీఎం రేవంత్ ఉప ఎన్నికలు రావని అసెంబ్లీలో ప్రకటించడాన్ని తప్పుపట్టింది ధర్మాసనం. ఒకవేళ సీఎం రేవంత్ ఉప ఎన్నికలు రావని ప్రకటిస్తే రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ను అపహాస్యం చేయటమేనని సుప్రీం తెలిపింది. ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి చేయకుండా సీఎంకు హితవు చెప్పాలని న్యాయవాది రోహిత్కిని ఆదేశించింది సుప్రీంకోర్టు. అవసరమైతే కోర్టు ధిక్కారంగా పరిగణిస్తామని సుప్రీం హెచ్చరించింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఎమ్మెల్యేల అనర్హత కేసు విచారణ సందర్భంగా సుప్రీం ఘాటు వ్యాఖ్యలు చేసింది. సీఎం రేవంత్ ఉప ఎన్నికలు రావని అసెంబ్లీలో ప్రకటించడాన్ని తప్పుబట్టింది ధర్మాసనం. ఒకవేళ సీఎం రేవంత్ ఉప ఎన్నికలు రావని ప్రకటిస్తే రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ను అపహాస్యం చేయటమేనని సుప్రీం తెలిపింది. ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి చేయకుండా సీఎంకు హితవు చెప్పాలని న్యాయవాది రోహిత్కిని ఆదేశించింది సుప్రీంకోర్టు. అవసరమైతే కోర్టు ధిక్కారంగా పరిగణిస్తామని సుప్రీం హెచ్చరించింది.